ఇక మరొక సినిమాకి సంబంధించిన న్యూస్ చూసుకున్నట్లయితే ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. అంటే బ్రహ్మానందం గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం. బ్రహ్మానందం గారు చాలా రోజుల తర్వాత ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ కొడుకుని హీరోగా ఆల్రెడీ ఒక సినిమాతోటి తను ఏందో ప్రూవ్ చేసుకున్నాడు. కానీ చాలా గ్యాప్ తర్వాత కొడుకుని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తూ బ్రహ్మానందం ప్రముఖ అంటే మేజర్ పాత్ర పోషిస్తూ ఒక సినిమాని బ్రహ్మానందం పేరు మీద ఆ సినిమా రిలీజ్ అయింది. అంటే మనకు బ్రహ్మానందం చూస్తే ఒక కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ఏ మీమ్స్ చూసినా కూడా బ్రహ్మానందం గారే ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ బ్రహ్మానందం గారిని చూస్తే నవ్వే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటిది బ్రహ్మానందం గారే ఫుల్ స్క్రీన్ మీద రావడానికి చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ రోల్ చేస్తూ కొడుకుని సపోర్ట్ చేయడానికి ఒక సినిమాతోటి ముందుకొచ్చాడు. అదే బ్రహ్మానందం. తన పేరు మీదనే బ్రహ్మానందం అనే సినిమా టైటిల్ కూడా పెట్టడం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం బ్రహ్మానందం. శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో యంగ్ డైరెక్టర్ ఆర్వీఎస్ నిఖిల్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ రోజు గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది. టాక్ కూడా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఫుల్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రజెంట్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇది అలా ఉంటే ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం కో యాక్టర్ ఎంఎస్ నారాయణ చివరి క్షణాలను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంఎస్ నాతో మంచి బాండింగ్ ఉంది. షూటింగ్ సెట్స్లో కూడా నన్ను అన్నయ్య అంటూ పిలిచేవాడు. బ్రహ్మానందం ఎంఎస్ నారాయణ గారి మధ్య చాలా సంభాషణలు జరిగాయి. వీళ్ళిద్దరు కలిసి చాలా సినిమాల్లో కామెడీ పండించిన విషయం అందరికీ తెలిసిందే. మన ఎంఎస్ నారాయణ గారు ఆఖరి క్షణాల్లో తను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక పేపర్ మీద బ్రహ్మానందం గారు నాకు చూడాలని ఉంది అని పెన్తో రాయడం జరిగింది. రాయడం తర్వాత దాన్ని మన బ్రహ్మానందం గారికి తెలియజేస్తే బ్రహ్మానందం గారు ఎక్కడైతే షూట్లో ఉన్నాడో ఆ షూట్ వదిలేసి బ్రహ్మానందం గారు ఎంఎస్ నారాయణ దగ్గరికి వెళ్ళడం తర్వాత ఎంఎస్ నారాయణ గారు బ్రహ్మానందం గారి చేతిని పట్టుకొని తన రెండు కళ్ళల ద్వారా కన్నీటిని కాల్చిండు. అప్పుడు ఎంఎస్ నారాయణ గారికి బ్రహ్మానందం గారి మధ్య ఉన్న బాండింగ్ ఏందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంధువులు, ఫ్రెండ్స్ అతని చుట్టూనే ఉన్నారు. కానీ చావు బతుకుల మధ్య పోరాడుతున్న చివరి క్షణాల్లో అతను నన్ను చూడాలని అనుకున్నాడు. బెడ్పై ఉండి నోటితో మాట్లాడలేని పరిస్థితి. ఓ కాగితంపై బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది రాసి తన కూతురికి ఇచ్చాడట. దీంతో నాకు వెంటనే ఎంఎస్ కూతురు కాల్ చేసింది. నేను అప్పుడు గోపిచంద్ సినిమా షూటింగ్లో ఉన్నాను. ఈ విషయం తెలియగానే ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్ళాడు. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అట్లాంటిది. ఎంఎస్ నారాయణ నన్ను చూడగానే నా చేయి గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అతడిని కలిసిన తర్వాత డాక్టర్ని ఎంత ఖర్చు అయినా పర్లేదు బ్రతికించండి అని వేడుకున్నాను. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడి మళ్ళీ షూటింగ్ బయలుదేరాను. నేను మధ్యదారిలో ఉండగానే తను చనిపోయినట్లు వార్త అంటూ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం, ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం, ఆ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి గురి అవ్వడం జరిగింది. అంటే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ. ఇప్పటికీ వాళ్ళకి సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో ప్రతిరోజు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. ఒక పొలిటికల్ సంబంధించిన కానీ, ఎక్కువ న్యూస్ ఛానల్కి సంబంధించిన కానీ ఎవరి మధ్యన పంచులు వేసుకునే సందర్భాలలో వీళ్ళ మీమ్స్ వాడడం అనేది ఇప్పటికీ జరుగుతుంది. అంటే తన కొడుకును సపోర్ట్ చేస్తూ చాలా కాలం తర్వాత బ్రహ్మానందం గారు ఒక సినిమాతోటి మన ముందుకు రావడం జరిగింది. అదే ప్రమోషన్లో భాగంగా ఇట్లాంటి విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. ఆ సినిమా బ్రహ్మ ఆనందం సినిమా కూడా రిలీజ్ అయింది. పాజిటివ్గా రివ్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రేక్షకులు కూడా క్లీన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా చూస్తూ ఉన్నారు.